హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో ఫుల్గా చూడండి. ట్రాఫిక్ ఎందుకు చూపిస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది హైదరాబాద్లోనే చాలా రద్దీగా ఉండే ఒక ప్రదేశం. ఇక్కడ చాలా రోజుల నుండి ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అసలు ఏ అధికారులు కానీ ఎవరు కానీ ఎందుకు స్పందించట్లేదో తెలియట్లేదు. ఎక్కడ అంటే మన నాగోలు బ్రిడ్జి నుండి మొదలు పెడితే మన ఉప్పల్ రింగ్ రోడ్డు మెట్రో స్టేషన్ వరకు, నాగోల్ మెట్రో స్టేషన్ వరకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దాంట్లో అన్నీ అంటే అంబులెన్సులు, ఎమర్జెన్సీ కేసులు అన్నీ వస్తుంటాయి. కానీ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేరో అర్థం కావట్లేదు. మన నాగోల్ నుండి మన ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వరకు చాలా రోడ్డు పెద్దగా ఉంటుంది. అక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే అక్కడికి రాగానే మనకు నాగోలు డైవర్షన్ పాయింట్ ఉంటుంది, జంక్షన్ పాయింట్. ఎందుకంటే ఆ డిపోలో పోయే పాయింట్స్ ఉంటాయి, పిల్లర్స్. ఆ పిల్లర్స్ దగ్గర ఏమవుతుందంటే అక్కడికి వచ్చేసరికి రోడ్డు సన్నగా అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. అక్కడ 6 లైన్లు ఉన్న రోడ్డు ఇక్కడికి వచ్చేసరికి 3 లైన్లు అవుతుంది. ఆ 3 లైన్లు అయిన అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే అక్కడే యూటర్న్ పెట్టారు. అక్కడ యూటర్న్ చేసుకునే ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్కి వచ్చి రైట్ సైడ్ ట్యాంకర్ చూడండి, ఇక్కడ ట్యాంకర్ వెళ్తున్నది చూడండి, అక్కడ యూటర్న్ ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ మేము బస్సులో వెళ్ళేది ఇటు సైడ్, పక్క సైడ్. ఇది ఎందుకు పట్టించుకుంటారు? ముందుకు కానీ వెనకకు కానీ 100 ఫీట్ వెనకకు 100 ఫీట్ల ముందు పెడితే ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది.